లీవీ బాడీ డిమెన్షియా అంటారు. ఇది చాలా డేంజర్. అక్కడ ఎవరో వెళ్తున్నారు, ఇదిగో ఏనుగులు వచ్చినాయి, పాములు తిరుగుతున్నాయి, ఇక్కడ కనబడతలేవు, అనే పాములు పోతున్నాయి, ఏమంటలేవు, వాళ్ళకి అవన్నీ కనబడతాయి, విజువల్ హాలుసినేషన్స్. అట్లా అంటారు. కొద్దిసేపు అయిన తర్వాత అన్నం పెట్టే ఆకలి అవుతుంది, నార్మల్గా మాట్లాడు, అంటే ఫ్లక్చువేటింగ్ గా ఉంటాయి. ఇప్పుడు ఒకటి విన్నారు అంటే మదర్ లైక్ సన్నికి చెప్పినా కావచ్చు, ఇంట్లో ఎవరు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఒకటి విన్నప్పుడు ఒక విత్ ఇన్ 5 minutes లోనే మర్చిపోయి ఏంటి ఏదో చెప్పావని అడుగుతూ ఉంటారు. అంటే అప్పటికప్పుడు మర్చిపోవడం అనేది ఎందుకని మతిమరుపు అసలు ఎందుకు వస్తుంది? అసలు నిజంగా మతిమరుపు అనేది సీరియస్? ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్ లో అది సీరియస్ గా భావించాలా కాదా, అంతే కదా క్వశ్చన్. సో ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను, టీవీలోనే ఆ సీన్ లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాను. మా అమ్మ ఏదో చెప్పింది, నేను వినలేదు సరిగ్గా, విన్నట్టు చేసి మళ్ళీ దానిలోనే ఉన్నాను. అప్పుడు నేను అసలు అటెన్షన్ ఇవ్వలేదు. అటెన్షన్ ఇవ్వకపోవడం వల్ల నేను సరిగ్గా వినలేదు. కాబట్టి మీరు తర్వాత అడిగితే నేను చెప్పలేకపోవచ్చు. అంటే ఇది అటెన్షన్ డెఫిసిట్ వల్ల వచ్చిన ప్రాబ్లం. లేకపోతే నేను ఏదో సీరియస్ గా నా సిస్టమ్ లో వర్క్ చేసుకుంటున్నాను, కంప్యూటర్లో, మీరు ఏదో చెప్పారు, అవును అన్నాను, మళ్ళీ నేను చేసుకుంటున్నాను, నేను సరిగ్గా వినలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిజిస్టరే చేసుకోలేదు. అంటే మీరు ఫోకస్ అంతా అక్కడ పెట్టి అటెన్షన్ ఇవ్వలేకపోవడం వల్ల అంటారా? అది ఒక కారణం. అది సింపుల్. అలా కాకుండా ఇప్పుడు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉన్నారు, 60-65 సంవత్సరాల వయస్సు ఉంది, వస్తువులు ఫ్రీక్వెంట్ గా మర్చిపోతున్నారు, తాళం చేతులు, కళ్ళద్దాలు, వాళ్ళు వేసుకోవాల్సిన మందులు వేసుకోవడం, వాళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇంట్లో సడన్ గా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి సడన్ గా అరే ఇది పూజ రూమా, అరే ఇది హాలా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు దారులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు దీంట్లో ఒక పాయింట్ తీసుకుంటే కనుక అసలు ఎందుకు వచ్చాము ఇక్కడ దాకా, దేనికి వచ్చామే అని ఇలా కూడా ఉంటూ ఉంటుంది సాధారణ. సో దారులు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ముఖ్యంగా ఏజ్ పెరుగుతున్న పెద్దవాళ్ళల్లో మతి మరుపు రావడం, అంటే వస్తువులు పెట్టి మర్చిపోవడం, ఊరికే దారులు మర్చిపోవడం. ఇప్పుడు అదే కాలనీలో అదే ఇంట్లో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాడు, కానీ సడన్ గా కన్ఫ్యూజ్ అయిపోయి పక్క వీధిలోకి వెళ్ళడము, పక్క దారిలోకి వెళ్ళడము, కన్ఫ్యూజ్ అయ్యి అరే మా ఇల్లు ఇక్కడేనా అని తిరుగుతూ ఉండడం ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. రోజు వేసుకునే మందులు ఆర్డర్ తప్పిపోవడం, పొద్దున ఏం తిన్నామని అడిగితే ఏం తిన్ననే అని అడుగుతాడు వాళ్ళ ఆవిడని. ఎందుకు అంటే అసలు ఇవన్నీ రిజిస్టర్ కావు వాళ్ళకి. దీన్ని అల్జీమర్స్ డిసీజ్ అంటారు. చిన్న వాళ్ళలో కూడా ఉంటుంది, చూస్తూ ఉంటాం, అది ఎందుకని అంటే చిన్న వాళ్ళల్లో వచ్చేది మెయిన్ గా సింపుల్ గా అటెన్షన్ డెఫిసిట్స్ ఎక్కువగా ఉంటాయి. రెండవది మల్టీ టాస్కింగ్, ఒకటేసారి 4-5 పనుల్లో బ్రెయిన్ పెట్టడం వల్ల ఒకటి మిస్ అయిపోవచ్చు. మూడవది థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ మనకి ఇప్పుడు ప్రాబ్లం ఉంటది కొందరికి, థైరాయిడ్ సరిగ్గా ట్రీట్ చేయరు వాళ్ళు, సో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ గా ఉండదు. అలాగే విటమిన్ B12 డెఫిషియన్సీ చాలా కామన్ అండి. B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్. ఇప్పుడు మాకు ఏవేవో కంప్లైంట్స్తో వస్తారు పేషెంట్స్, ఏది రాయకుండా ఓన్లీ B12 సప్లిమెంట్స్ ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తే విత్ ఇన్ 1 monthలో వచ్చి చాలా బాగుందంటారు. అంటే B12 అనేది మీ నరాలు సక్రమంగా పనిచేయడానికి, నరాల పైన ఒక పూత ఉంటుంది, మైలిన్ పూత అంటారు. ఆ మైలిన్ పూత సక్రమంగా ఉంటేనే మీ నరాల్లో కండక్షన్ బాగుంటుంది. మా బ్రెయిన్ అంతా, మన నరాలంతా మంచిగా తయారవ్వాలంటే B12 అనేది ముఖ్యమైన విటమిన్. ఆ విటమిన్ సమృద్ధిగా ఎక్కడ దొరుకుతుంది అంటే యానిమల్ సోర్స్లో, అంటే నాన్ వెజ్లో, తర్వాత ఎగ్గులో, పాలు, డైరీ ప్రోడక్ట్స్ లో దొరుకుతుంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వీటిలో దొరుకుతుంది. కొందరు ప్యూర్ వీగన్స్ ఉంటారు, కొంచెం వాళ్ళ కష్టం. అలాగే ఇప్పుడు మన కంట్రీస్ లో చాలా, ఎస్పెషల్లీ మన తెలంగాణ స్టేట్ ఎక్కువగా నాన్ వెజ్ కన్సంప్షన్ స్టేట్, తక్కువేం కాదు, అయినా కూడా చాలా మందికి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకు సార్, నేను మస్తు నాన్ వెజ్ తింటా సార్, వారంలో 3-4 సార్లు నాన్ వెజ్ తింటా సార్, నాకెందుకు B12 తక్కువ ఉందని అడుగుతారు పాపం చాలా మంది పేషెంట్స్. మీరు తింటున్నారు, మీ పేగులు రక్తంలోకి ఆ విటమిన్ ని అందించట్లేదు, అక్కడ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కొందరికి ఏంటంటే చిన్నప్పుడు ఏదో లూజ్ మోషన్స్ అవుతాయి, ఆ లూజ్ మోషన్స్ అయినప్పుడు ఆ B12 ని గ్రహించే పేగుల కణాలు డ్యామేజ్ అయిపోతాయి. అవి కొన్ని ఉంటాయి, కొంత B12 తీసుకుంటే ఇక ఆ తర్వాత వాటి వల్ల కాదు, ఏదో కొద్దిగా అందుతా ఉంటుంది, సో B12 మొత్తం తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఓవరాల్ గా B12 టాబ్లెట్స్ వేస్తే ఉపయోగం పెద్దగా ఉండదు. మళ్ళీ అవి కూడా నోటి ద్వారా వెళ్లాల్సిందే కదా, అవి కూడా అబ్జర్వ్ అవ్వవు పేగుల్లో. కాబట్టి వీళ్ళకి B12 ఇంజెక్షన్స్ రూపంలో అవసరమైన వరకు ఇస్తాం. చాలా మంది ఈ విధమైన B12 డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ట్రీటబుల్ కండిషన్స్. ఇవి కాకుండా ఇంకా మతిమరుపు రావడానికి రకరకాల న్యూరో డిజనరేటివ్ సమస్యలు ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఏజింగ్ వల్ల వచ్చే అల్జీమర్స్ డిసీజ్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ లోపల కొంచెం వాళ్ళు పరధ్యానంగా ఉండడం ఉంటారు, కొందరేమో
ఇట్నే కూర్చొని ఉంటారు, డే అంతా ఏదో డల్ గా ఆలోచనలో కూర్చొనే పడిపోయి కూడా ఉంటారు. చెప్పింది వినిపించుకో. సో దాన్ని ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అంటారు. దానిలో ఒక రకమేమో డల్ గా కూర్చొని ఉంటారు, ఇంకో రకమేమో బట్టలు చించేయడము, అరవడము, బయటికి వెళ్ళడం, బట్టలు తీసి పడేయడము, బూతులు తిట్టడం, ఇవన్నీ చేస్తారు. అది ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా. దానివల్ల ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. అవును. వైఫ్ని తిట్టడము, వైఫ్ని అనుమానించడము, ఇంట్లో చిన్న పిల్లల్లాగా స్వీట్స్ నాకు పెట్టలేదని గొడవ పెట్టుకోవడము, స్వీట్స్ డబ్బాలు ఎత్తుకోవడం, బెల్లం వెతుక్కోవడం, చక్కెర తీసుకొని తినడము, ఆ తర్వాత చిన్నపిల్లల్లా బిహేవ్ చేయడము, చిన్నపిల్లల్లాగా నవ్వడము, ఏజ్ పెరిగిన తర్వాత ఇవి చేస్తారు. వీటిని ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అంటారు. ఇంకో రకమైన డిమెన్షియా ఉంది, దీన్ని లీవీ బాడీ డిమెన్షియా అంటారు. ఇది చాలా డేంజర్. అదేమంటారా, వాళ్ళ పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే, అక్కడ ఎవరో వెళ్తున్నారు, ఇదిగో ఏనుగులు వచ్చినాయి, పాములు తిరుగుతున్నాయి, ఇక్కడ కనబడతలేవు, అనే పాములు పోతున్నాయి, ఏమంటలేవు అంటారు. వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళకి అవన్నీ కనబడతాయి, విజువల్ హాలుసినేషన్స్. అట్లా అంటారు. కొద్దిసేపు అయిన తర్వాత అన్నం పెట్టే ఆకలి అవుతుంది అంటే నార్మల్గా మాట్లాడతారు. అంటే ఫ్లక్చువేటింగ్గా ఉంటాయి. కొద్దిసేపు ఏమో అట్లా బిహేవ్ చేస్తారు, కొద్దిసేపు ఏమో నార్మల్గా ఉంటారు. అరే వీడి సైకియాట్రిక్ బిహేవియర్ లాగా ఉందని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తారు చూసే వాళ్ళలో. అది లేకపోతే భూత వైద్యుడు తీసుకెళ్లి వేప మండలు వేసి కొడతారు. కామన్ కదా మన దేశంలో. సో కానీ అది లీవీ బాడీ డిమెన్షియా. మీరు జాగ్రత్తగా హిస్టరీ తీసుకుంటే వాళ్ళకి ఆర్బిడి అని ఒక ప్రాబ్లం ఉంటుంది, అంటే రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. నిద్రలో వాళ్ళు కలలు వస్తాయి, వాళ్ళకి కలవరిస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. పార్కిన్సనిజం లక్షణాలు వస్తాయి తర్వాత వాళ్ళకి. మెల్లగా కదలికలన్నీ స్లో అయిపోవడం, స్టిఫ్ అయిపోవడం, నడక స్లో అయిపోవడం జరుగుతుంది. సో ఇది లీవీ బాడీ డిమెన్షియా. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ప్రాబ్లం ఏంటి అనేది తెలియాలి అంటే మీరు న్యూరాలజిస్ట్ ని సంప్రదిస్తే నిజంగా మీది సీరియస్ ప్రాబ్లమా, లేకపోతే ఏదో సింపుల్ B12 డెఫిషియన్సీ, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చిన ప్రాబ్లమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, అది ట్రీటబుల్లా, ఏం ట్రీటబుల్ అయితే ఏమి ఇవ్వాలి, అసలు ముందు డయాగ్నోజ్ ఎలా చేసుకోవాలనేది మేము నిర్ధారణ చేస్తాం. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.